నమస్కారం, వెల్కమ్ టు జెటీవీ న్యూస్. నా పేరు స్వరూప. విశాఖలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన, పివి సింధు అకాడమీ పనులకు భూమి పూజ. అమరావతి నిర్మాణ పనులు పరిశీలించిన హోంమంత్రి అనిత. మావిగన్ గురించి మాట్లాడుతున్న నేతలు ఇక్కడికి వచ్చి చూడాలని సూచన. వైసీపీ నేత విజయ్ ప్రసాద్ నివాసాల్లో ఈడీ తనిఖీలు. దాదాపు 3,000 కోట్ల అక్రమాలు జరిగినట్లు సమాచారం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ. ఫైర్ ఎన్ఓసి పై సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తింపు. ఇరాన్ను మరోసారి బెదిరించిన అమెరికా అధ్యక్షులు ట్రంప్. హార్మోజు జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని వార్నింగ్. విశాఖలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ముందుగా తోటగురువులోని అకాడమీ ప్రాంగణాన్ని చేరుకున్న ఆయనకు పివి సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పివి సింధు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఏపీ భవిష్యత్తు ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతికి విచ్చేసిన అనిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడి నిర్మాణ పనులను పరిశీలించారు. మాజీ సీఎం జగన్ కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు. మావిగన్ గురించి మాట్లాడుతున్న నేతలు అమరావతికి వచ్చి చూడాలని తెలిపారు. అమరావతిలో భవన నిర్మాణాలను దగ్గరుండి చేయిస్తున్న మంత్రి నారాయణకు హోంమంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే. వైసీపీ నేత మల్లా విజయ్ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖలోని 5 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విజయ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా అవకతవకలకు పాల్పడిన కేసుల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయని, దాదాపు 3,000 కోట్ల అక్రమాలు జరిగినట్లు సమాచారం. కర్నూలు జిల్లాలోని అదోని మండలం పాండవగల్లు కొండల్లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి ఆనుకొని ఉన్న కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని, చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నదిపై నిర్మిస్తున్న 2వ బ్రిడ్జి పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పనుల గురించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రామాలయం దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం 2వ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయని ప్రస్తావించారు. జూరాల నుంచి శ్రీశైలానికి 2,45,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 863.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 118.62 టీఎంసీలుగా నమోదైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 8 ప్రైవేటు కాలేజీలు రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సృష్టించిన కళాశాలలు వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. దీంతో 8 ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. నటి త్రిషపై డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ మరోసారి మండిపడ్డారు.
ధైర్యం ఉంటే మహిళలను తిట్టకుండా రాజకీయం చేయాలంటూ సవాల్ విసిరారు. ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న ద్వేషాన్ని తెలియజేస్తున్నాయని ఖుష్బూ దుయ్యబట్టారు. ఒక నాయకుడిగా ఆయన దీనిని సిగ్గుపడాలని విమర్శించారు. పంజాబ్ పోలీసులు మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇటీవల జంతర్ మంతర్ నిరసనలను కూడా నిందితులు టార్గెట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ నిఘా సంస్థ ISI హ్యాండర్ల సూచనల మేరకు నిందితులను కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు తమ ప్లాన్ను అమలు చేసేలోపే నిఘా సంస్థల సహకారంతో పంజాబ్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని, లేదంటే తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో తమ చర్చలు సానుకూలంగా సాగుతున్నా వాటిని ఆ దేశం బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్ను హెచ్చరించారు. ప్రతి నాయకుడిగా భయపెట్టి, హాస్య పాత్రలతో నవ్వించి, సహాయ పాత్రలతో సినిమా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆయన వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ప్రదీప్ రావత్ నట ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. చూస్తూనే ఉండండి JTV న్యూస్, జనం కోసం, జగతి కోసం.